అసలు మనం శ్యామలా నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలి? ఈ శ్యామలా నవరాత్రులు ప్రధానంగా ఆడపిల్లల కోసం చాలా సరళమైన రీతిలో జరుపుకోవాలి. దేవత శ్యామలాదేవి 9వ వాగ్దేవి. కాబట్టి ఈ శ్యామలా నవరాత్రుల్లో ఆమెను ప్రార్థించే ప్రతి ఒక్కరికి శుభకరమైన జీవితాన్ని, మరి వాక్ఫలితాన్ని, మరి అష్టమసిద్ధిని యొక్క ఆశీర్వాదాల్ని అందిస్తుంది. ఈ శ్యామలా నవరాత్రుల్లో శ్యామలాదేవిని ప్రార్థించడం వల్ల కళలు, వాక్కు, జ్ఞానము, చదువులు మొదలైన సామర్థ్యాలు మరియు ప్రతిభ పెరుగుతుంది. అంతేకాకుండా త్రిపుర సుందరి యొక్క ఆకర్షణ శక్తి జ్ఞానశక్తిగా పిలువబడేది. ఆ విధంగా శ్యామలా నవరాత్రుల్లో శ్యామలాదేవిని ఆరాధించడం వల్ల మనకు ప్రార్థించే జీవితంలో అన్ని కోరికలు నెరవేరుతాయి. శ్యామలా నవరాత్రి దేవత శ్యామల త్రిశక్తి కలయిక కాబట్టి ఆమె జ్ఞానం, ప్రతిభ మరియు నైపుణ్యం యొక్క స్వరూపం. అందుకే ఈ శ్యామలా నవరాత్రుల్లో రాజమాతంగిని ప్రార్థించడం వల్ల మనకు జ్ఞానం యొక్క ఆశీర్వాదాలను తప్పకుండా అందిస్తుంది. అంటే జ్ఞానం కలుగుతుంది మరియు మన కోరిన కోరికలన్నిటినీ ఆమె తప్పకుండా నెరవేరుస్తుంది. అమ్మవారు అనుగ్రహప్రదాయిని, రాజమాతంగి అనుగ్రహప్రదాయిని. వెంటనే ఉన్నతమైన ఉద్యోగము, విద్య, పెళ్ళి కావలసిన వాళ్ళకి పెళ్ళి, భార్యాభర్తల మధ్య అనుకూలత అన్నీ అమ్మవారు చక్కగా సిద్ధింపచేస్తుంది.